హాయ్ అండి. వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే డబుల్ బెడ్రూమ్ అలాగే తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే వారంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, ఫిర్యాదులు తీసుకున్న మేయర్, సెల్ ఫోన్ రహమత్ నగర్ వాసులకు మేయర్ హామీ. హైదరాబాద్ సిటీ రహమత్ నగర్ సర్కిల్ కమలానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూములు ఇచ్చిన ఇంతవరకు ఇండ్లు కేటాయించలేదని స్థానికులు వాపోయారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో మేయర్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. 146 మంది స్థలాలు ఇస్తే 102 మందికి మాత్రమే డబుల్ ఇళ్లు కేటాయించారని, 44 మందికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. స్పందించిన మేయర్ వారంలో డబుల్ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బల్దియా హెడ్ ఆఫీస్తో పాటు జోనల్ ఆఫీసులో కలిపి మొత్తం 115 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో హెడ్ ఆఫీస్కి 35 వచ్చాయి. అలాగే జిహెచ్ఎంసీలోకి సెల్ ఫోన్ నో ఎంట్రీ కొత్త రూల్. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావానికి వచ్చేవారు సెల్ ఫోన్ బయట డిపాజిట్ చేయాలని కొత్త రూల్ పెట్టారు. సోమవారం ఫోన్లను డిపాజిట్ చేయించుకున్నాకే లోపలికి అనుమతించారు. స్పెషల్గా ఓ టెంట్ వేసి కౌంటర్ ఏర్పాటు చేశారు. కొందరు లోపల ఆందోళన దిగి ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే విషయంలోకి వస్తే గతంలో ఏదైతే రహమత్ నగర్ ఇళ్ల స్థలాలు తీసుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదో వారైతే ఈ ప్రజావానికి అయితే అటెండ్ అయ్యారు. ప్రజావాణిలో అటెండ్ అయితే మేయర్, డిప్యూటీ మేయర్ వచ్చేసి అలాగే మేయర్ వచ్చేసి ఈ మీటింగ్లో ఉన్నారు. వారైతే వీరు కలవడం అయితే జరిగింది. వీరికైతే మేయర్ గారు అయితే హామీ అయితే ఇచ్చారు. త్వరలోనే మీకు ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో మీకైతే కేటాయిస్తాం అధికారులతో మాట్లాడని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇదండి డబుల్ బెడ్రూమ్ సంబంధించి మ్యాటర్. అలాగే తెలంగాణకు సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.